రే బండి పక్కది అట్నే అయ్యా. దిగురా దిగు. నువ్వు మాకు ఇంటికి దూరంగా ఉండవు, మేమంతా ఈడెట్టా ఉండవు. నీకు తెలవాలా? ఏడా తిరగని బిడ్డవైన నిన్ను తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే కారుకి యాక్సిడెంట్ అయినది. మీ నాయన కోమాలకు పోయినాడు, మీ అమ్మ సావు బతుకులు నడుముండిపోయినది. ఇది యాక్సిడెంట్ కాదు, మా ఆయన మీద లేదా సంవత్సరం నిండిన నా కొడుకు మీద జరిగిన దాడి. ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలకిచ్చి నిన్ను పంపించేసినది. కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావు అని చెప్పి అబద్ధం చెప్పినాను. ఈడ 2 వర్గాలు ఉన్నాయి. ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు. నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా? ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ సంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లని పాడు చేసినారు. ఒక పని చేస్తా, రేపు స్టేషన్ కాడికి అనుమానితుని పిలిపిస్తా. అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపడతాం, చూద్దాం. ఏం అవసరంలే. ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్మే వచ్చి ఎత్తుకోవాలనా? ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు? యా కేసు వద్దు, పాండి పట్టాబి పంపించిల్ని. అట్నే అయ్యా. పదండప్పా పదండి. ఏంటికమ్మా బాధపడతాడో? ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క. మహాకాళేశ్వరరెడ్డి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు. ఎందుకంటే పొమ్మ నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లా? పట్టాబి అయ్యా. రామ్మా. ఎంతో ఆలోచించే మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు. పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డను సంగారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగన్లు ఇచ్చినాడు. యాడ్నో ఊరోతోలుండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు. గుడికి జనాలు వస్తే ఆ అక్రమాలు అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు. ఆడ మగాన్న తేడానే లేకుండా అందిని కాడికి అంతటితో చూపించేసినాడు. అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గనుల్లోకి పంపుతున్నాడు. పిల్లకాయల ప్యానాలు తీసి మరీ సంపాదించాలనా? ఆపే. అట్టా కుదరదులే మామ. కట్నం కింద నేనే గన్లిచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపేయ్. మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నావు. నిజమేందో ఆ దేవునికే తెలియాలా. వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. పటాబి అయ్యా. మీ దాయిలు నాయన గది చూపించు. పదండి బాబు.
చూసుకోమా. నేను అనిల్ అమ్మని ఆదానే కొడుకునే ఏంటమ్మా తెచ్చి పెంచుకుంటున్నారేమో. ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడున్నాయమ్మా? గుర్తు తెచ్చుకోమ్మా. నేను ఈ దరిద్రంలో బతకలేకపోతున్నానా? గుర్తు తెచ్చుకోమ్మా. ఏంద్రా గుర్తు తెచ్చుకునేది? అయ్యా కాఫీ అండి. అర్ధరాత్రి లేపి కాఫీ అంటావేంటారు? తట్టికే మొహోడా. తెల్లారితో 5 అయింది. మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు. అదే అలవాటు మీకు ఉండాదేమని తీసుకొచ్చిన. నాకు వేరే అలవాట్లు ఉన్నాయి. ఇలా రే నువ్వురా, కొత్త ప్లేస్ కదా, నిద్రపడలేదు. నువ్వు ఇట్రా. కాఫీ గబ్బిల మొహం వేసుకుని. ఏంట్రా ఇది? యాపాక్ కాఫీ అయ్యా. అయ్యగారు రోజు ఇదే తాగుతారు. చూడు సత్తి. చూడు సత్తి, నాకు మీ అయ్యగారు చాలా తేడాలు ఉంటాయి. ముందే ప్రిపేర్ అయ్యండు, లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు. అయ్యగారు కూడా అచ్చం ఇలాగే తాగేవారు. రే సుధా, భూమి మీద నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా. రే నువ్వేమన్నా మధ్య ముక్కుతా తాగుతావా? మీరు రాత్రి కూడా ఏం తినలేదు. టిఫిన్ రెడీగా ఉండాలి, రండి తిందురు. చాలా పెద్దమ్మా. కొంచెం నాకు కూడా. తిన్నానా? చాలమ్మా. తిను. అమ్మా, వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు. నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాది. ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో తెలీదండి. ముందెప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లేను. ఆయన మీతో గడిపింది సంవత్సరానికి 11 రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి. మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి. అమ్మ, నాన్న, అన్నయ్య. అందులోనూ మా అమ్మకి ఆడపిల్లలంటే విపరీతమైన ఇష్టం. మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారండి. కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి. ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలీదండి. ప్లీజ్ వచ్చి తినండి. రే రారా అన్న, అలా వెళ్ళి ఊరు చూసి వస్తాం. బాబు రే, రారా. ఒక్క నిమిషం ఇది ఉంచండి బాబు. ఎందుకు? బయటికి పోతున్నారు కదా, దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు. మా దగ్గర ఉన్నాయన్న, రారా. సత్యన్నా, నా బాకీ తీర్చన్నా, చాలా రోజులు అవుతుండదే. ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే, ఇంకా జీతం రాలా. పాత బాకీ నేను ఇస్తాలే. ఎంత? 22,500 అండి. 22,500? అవునండి. ఊరే, ఇంత చిన్న షాప్ లో అంత బాకీ ఎట్ట చేసావురా? సత్యానికి మా కొట్లో చెకోడీలంటే భలే ఇష్టం అండి. చెకోడీలకి 22,500? అవునండి. 2 రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావురా? సిగరెట్ తాగడం ఫస్ట్ టైం అనుకుంటా. పొగ ఎక్కడ వదలని తెలియట్లేదు అదొకే. ఎవరు? మా పాపయ్య. భలే ఉంది. పేరేంటి? మీరే పెట్టాలయ్యా. నేను పెట్టడమా? ఇంతవరకు నేను ఎవరికి పేరు పెట్టలేదండి. అంత మాట అనొద్దయ్యా. రాయ్ రుద్రా, ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు. ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు. కాదనకండి అయ్యా, లేదంటే బిడ్డ మీద ఒట్టే. బుద్ధి లేదా? చిన్నపిల్ల మీద కొట్టేస్తావు. చిత్రవతి. బ్రహ్మాండంగా ఉందయ్యా. తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. రే సుధా, డబ్బులు ఇదిగో. ఇది ఉంచండి, పాపకి ఏదైనా కొనివ్వండి. అట్టాగా అయ్యా. ఉండి ఇప్పుడే వస్తా. ఎక్కడికి? బయటికి వెళ్దా? వెళ్ళి అడుక్కు తింటావా? ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా.
తెస్తా ఉండు. రే 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 ఆ పట్టాభిని మాత్రం అడగరా. అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా, నా డబ్బులే తీసుకొస్తానా. మీరు ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ, ఖర్చు పెట్టేది నా డబ్బులు. హలో, ఎలా ఉన్నారండి? నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఇంటికి బాలు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటారులేండి, మొన్నే వాళ్ళు నానబోయారు. ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా. అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి. వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి? చిత్రావతి అని పెట్టాడండి. వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి. మీరు కూడా ఊరు రావచ్చు కదండి. నేనా? మీరే వచ్చేయచ్చుగా. అయ్యో 11 రోజులు ఊరు దాటకూడదంటండి, కార్యక్రమాలు ఉంటాయి కదా. సరే నేనే వస్తా. బాలుని జాగ్రత్తగా చూసుకో. ఓకే వచ్చేయండి. ఓడు నిజంగానే మీ చిన్నాయన కొడుక, లేక మీ చిన్నమ్మ ఏమైనా కక్కుర్తి పడిందా? రే మంజూర్, నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి. పొద్దుటే ప్రయాణం. క్వారీ జాగ్రత్త. అట్టగన్నా. పాప ఇక్కడ అంగడి కట్టేశారక్క. ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి తల్లి. నాతో రా అక్క. ఇంకెంత దూరమే బుడ్డి. పాప కొంచెం నీళ్ళు కొట్టవా, తాగుతాను. ఇది మన పంపు కాదక్క, పెద్ద సార్ వాళ్ళది. మనది ముందుంది, వెళ్దాం పదా. నీ పేరేంటమ్మా? గంగా అక్క. గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా? ఒక్క నిమిషం ఉండు, ఇది తీసుకో. నాకొద్దక్క. ఏమ్మా? కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం. పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క. నీ చేతుల్లాగా చేస్తావా? నెయిల్ పాలిష్ కావాలా? రా వేస్తా. ఇప్పుడు వద్దక్క, రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి. ఆ రోజు చేస్తావా? సరే, ఈ చాక్లెట్ ఉంచుకో. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే. పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు. జాతర అప్పుడు ఈ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా, సరేనా? జర్నీ ఎలా జరిగింది? బానే జరిగింది. వజ్రా, పాలు ఎక్కడా? నేను కనుక్కుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ. ఎవర్రా? మీ మేడం రా. మా మేడమా? రే నువ్వు ఆడు. రే ఇది నువ్వాడు. మేడం ఏంటి ఇక్కడ? మేడం మేడం మీరేంటి ఇక్కడ? మీకేనా రాయలసీమలో బంధువులు? మాకుండరా? రే బంధువులు అంటుంది, ముందే కనుక్కో. ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లైపోద్దాము. రే నువ్వు దాయలాట. మేడం ఎలా ఉన్నావు బాలు? బాగున్నాను మేడం. మీ ఎంగేజ్మెంట్ జరగలేదు, ఇంక నేను వచ్చేసినట్టే. అర్థం కాలేదండి. నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను. లేచిపోయి వచ్చేసారా? చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి? ఏమి ఇంట్లో ఒప్పుకోరా? ప్రస్తుతానికి మా ఇల్లు ఏదో నాకే అర్థం కావట్లేదండి. ఏ ఇంట్లో యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా. మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్టు తీసుకురారా అంటది. అది పెద్ద ప్రాబ్లం కాదండి. మేడం ఒక సిన్సియర్ డౌట్. చెప్పు బాలు. మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా, అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నేను నిజంగానే ఇష్టమా?